శ్రీ గురుభ్యో నమః 2024 డిసెంబర్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి డిసెంబర్ నెల తొలి 10 రోజుల్లో మకర రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగానే 5 పాయింట్లలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవానికి పాయింట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి విశేషాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇక ఒక చిన్న గమనిక, అదేమిటంటే డిసెంబర్ నెల 2వ తేదీ మధ్యాహ్నం 11:57 శుభగ్రహ శుక్రుడు మీ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాం, మకర రాశిలోకి. 2వ తేదీ మధ్యాహ్నం 11:57 మీ రాశిలో డిసెంబర్ 28వ తేదీ రాత్రి 11:40 వరకు అక్కడే ఆయన ఉండి 11:40 ఆయన కుంభరాశిలోకి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, మీ రాశి మకర రాశి. మకర రాశి నుంచి లెక్క వేస్తే మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం మీ రాశికి 5వ రాశికి అధిపతి. అలాగే తులారాశి కూడా ఆయన అధిపతి. అంటే మీ రాశి నుంచి 5వ రాశి, 10వ రాశి. ఒక మంచి స్థానానికి హెడ్, ఒక పెద్ద ఆయన, గౌరవించదగినటువంటి వ్యక్తి, శుభగ్రహం. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, ఆయన అధిక కాలం ఉండవలసింది కేవలం ఒక 26 రోజులే ఉండి ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ రాశి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రాశి ఏంటి? కుంభరాశి. అక్కడ ఎవరున్నారు? అక్కడ శని ఉన్నారు. ఇంతకు శని ఎవరు? మీ రాశికి కూడా హెడ్ ఆయనే. మకర రాశికి హెడ్ శని, కుంభరాశికి హెడ్. మకర కుంభరాశులకు అధిపతి శని. అలాంటి శనితో ఈయన ఫేస్ టు ఫేస్ వెళ్ళి కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఎందుకంటే ఇద్దరు బాగా మిత్రులు, ప్రతి సంవత్సరం కలుస్తుంటారు కదా. కానీ కుంభరాశిలో ఆయన తిరిగి మళ్ళా రావటం అనేది 30 సంవత్సరాల కింద రాడు. మిగతా రాశిలో కలుస్తుంటారు 1000 yearly వన్స్. మొన్న ఆయన వక్రం నుంచి బయటకు వచ్చాడు 139 రోజులు వక్రం చేసి. కనుక ఈయన తన రాశుల్లో మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ, మీన వారికి ఏదో ఈయన చెప్పదలుచుకుంది, ఏదో ఆయన మిత్రుడికి భుజం ఫ్రెండ్, కర్మ ప్రభు, దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కర్మ ప్రభువుకి చెప్తాడు, ఫలాని మీన రాశులు ఇట్లా ఉన్నారు, మేష రాశిలో ఉన్నారు, వృషభ రాశిలో ఉన్నారు, మకర రాశి ఇలా ఉంది, కుంభం ఇలా ఉంది, వారికి ఇది, వారి వివాహం కావట్లేదు, వారికి డబ్బులు లేదు, అప్పుల్లో ఏమో ఆయన తోసి చెప్తాడు, కొంచెం రికమెండ్ చేస్తాడు. కనుక ఆ రికమెండ్ చేసేటప్పుడు మన రాశి కొంచెం బాగా రికమెండ్ చేయాలని మనకు ఆతృత ఉంటుంది. అందుకోసమే ఈ మాట చెప్తున్నాను. ఈ రాశి ఫలితాల్లో అక్కడక్కడ చిన్నపాటి ఒక జాగ్రత్తలు అని చెప్తాను. ఆ జాగ్రత్త కొద్దిగా పాటిస్తుంటే పరోక్షంగా ఆ శుభగ్రహ శుక్రుడు దృష్టికి మీరు వెళ్తారు. ఆయనతో మాట్లాడతారు. నిజంగా ఆయన మాట్లాడతాడా? ఆయన కక్ష వేరు, ఈయన కక్ష వేరు. కానీ వారు అనుకుంటే మాట్లాడతారు కూడా. మనం సహజ దూరంలో మీకు పరిస్థితి అర్థం కావడం కోసంగా నేను తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మొదటి పాయింట్కి వెళ్దాం. 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 3:45 వరకు ఉన్నటువంటి సమయం అంతా లాభస్థానం చక్కగా ఉంటుంది, పదిలంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, మహా జోష్గా ఉంటుంది. ఎక్కడా వ్యతిరేక ఆలోచన అంటూ ఎక్కడా ఉండకుండా ముందుకు దూసుకుని వెళ్ళే విధంగా, పరిస్థితులన్నీ కూడా సక్రమంగా వచ్చే విధంగా, మీరు ఆ విధంగా పావులు కదపటానికి చాలా కృషి చేస్తూ ఉంటారనేటువంటి విషయాన్ని జగద్విదితమే. అయితే 2వ తేదీ మధ్యాహ్నం ఇచ్చే ఆయన పక్క రాశులకి, మీ రాశిలోకి వచ్చేస్తున్నాక అప్పుడు మీకు కొంచెం ఊపు కూడా వస్తుంటుంది. ఈ ఊపు వచ్చేటప్పుడు 2వ పాయింట్లోకి ఎంటర్ అయిపోతాం. కానీ 2వ పాయింట్కి మైనస్ ఉన్నా దిగులు పడకండి. ఇక 2వ పాయింట్ 2వ తేదీ మధ్యాహ్నం 3:45 ప్రారంభమై 4వ తేదీ రాత్రి 11:21 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సహజంగా ఇంటికి బంధువులు వచ్చారంటే ఖర్చు ఉంటుంది. మరి మీ రాశిలోకి ఆయన వచ్చాడు కదా పెద్ద ఆయన, మరి ఆయనకి స్వీట్స్ పెట్టాలా, హాట్స్ పెట్టాలా, పండ్లు ఇవ్వాలా, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలా. ఏంటి తమాషా? ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, డిసెంబర్ నెలలో నెలాఖరు దాకా బాగా గుర్తుంచుకోండి. డిసెంబర్ నెలలో నెలాఖరు దాకా ఎన్ని శుక్రవారాలు వస్తాయో అన్ని శుక్రవారాల్లో చాలా మనస్సు ప్రశాంతంగా ఉండండి, కల్మషాలు లేకుండా ఉన్నది. కుదరలేదనుకోండి,
కనీసం మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా, భోజనానికి ముందు ఒక అరగంట, భోజనం చేసేటప్పుడు కొంతసేపు, భోజనం తర్వాత ఒక అరగంట. అరగంట సేపు భోజనం చేశారు, ముందు ఒక అరగంట, అప్పుడు ఒక అరగంట, తర్వాత అరగంట, మొత్తం 1.5 hour టైం ఎప్పుడన్నా కావచ్చు. ఈ 1.5 hour నాకు కొంచెం ప్రశాంతంగా ఉండి, ఆయన మా రాష్ట్రాధిపతి శనితోటి శుభగ్రహ శుక్రుడు కూర్చున్నాడు, మాట్లాడతాడు, నా గురించి ఆయన చెప్పాలి అని మీరు చక్కగా కొంచెం క్యాజువల్స్ ఇన్ ది ఎయిర్, పేక మేడలు, ఊహాగానాలు, తప్పు లేదు, చక్కగా ఊహాగానాలు వినండి. భోజనం చేసేటప్పుడు కూడా ప్రశాంతంగా భోజనం చేయండి. దీంట్లో ఉప్పు లేదు, దీంట్లో కారం లేదు, అబ్బా పుల్లటి పెరుగు ఉందే, ఇవ్వద్దు. అది ఎలా ఉన్నా భోజనం శ్రీమతి గారు చేసిన, హోటల్లో చేసిన, లేదా మీ బంధువుల ఇంటికి వెళ్ళిన ఆ కాసేపు చాలా బాగుందండి భోజనం. హోటల్ వాడు కూడా ఆ రోజు తిట్టుకుంటాడుకో, ఆ రోజు తిట్టుకోవాకండి, మిగతా రోజు తిట్టుకోకుండా ఈరోజు మాత్రం చక్కగా భోజనం బిఫోర్ మీల్స్ 1/2 hour, భోజనం చేసినంతసేపు, భోజనం తర్వాత అర్ధగంట చాలు. అరగంట అంటే ఎందుకు చెప్తారంటే ఒక గడియ 24 నిమిషాలు, ఇంక 24 చూడటం ఎందుకని టైం అయితే 1/2 hour గుర్తుంటుంది. ఆ కాసేపు 1.5 hour. ఏమండి మేము 10 నిమిషాలు భోజనం చేస్తాం, భోజనం చేస్తే 24 నిమిషాలు వేసుకోండి, ఇంకా టైం తగ్గుతుంది కూడా. కొంతమంది నిదానంగా చేస్తారు. ఆ కాసేపు భోజనం చేసేటప్పుడు ముందు వెనక కొన్ని ప్రశాంతంగా ఉన్నారనుకోండి, ఆయన దృష్టిలో మీరు పడతారు. అనుమానం లేనే లేదు. ఆ కాసేపు మీరేం ఆలోచన చేయవద్దు. మనకు ఆ శుభగ్రహ శుక్రుడు యొక్క అనుగ్రహం మనకు ఉంటుంది, చాలు. దైవీ దేవతల యొక్క అనుగ్రహం మనకు ఉంటుంది, అంతే, సింపుల్. పక్కవార్త మామూలు సాదాసీదాగా గమ్మున కూర్చొనక్కర్లా, ఏదో మాట్లాడుతుండండి, అంటే ఏదో పనికి మాలిన కబుర్లు కాకుండా పనికి వచ్చేటువంటి కబుర్లు మాట్లాడుతూ మనసుతో కొంచెం ఆలోచన చేయండి. ఇది మొదటి జాగ్రత్త సుమా. సరే, ఖర్చు ఉంటుందనుకో, 4వ తేదీ రాత్రి దాకా ఉంటుంది. సరే, ఇక 3వ పాయింట్కి వెళ్తే, 4వ తేదీ రాత్రి 11:21 నుంచి 7వ తేదీ ఉదయం 5:08 వరకు చాలా జోష్గా నడుస్తుంటారు, కదులుతుంటారు, పరిగెత్తుతున్నట్టుంటుంది, ఊహాలోకంలో విహరిస్తుంటుంది. సుఖాలు, కోరికలు, శాంతులు, ప్రశాంతులు, అన్నీ మృష్టాన్న భోజనాలు, సుఖ సంతోషాలు ఎన్ని ఉంటాయో, దానికి ఏమేమి ఉంటాయో అన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు పక్కన. అంటే ఒక విధంగా 4వ తేదీ రాత్రి పడుకోబోయి 5వ తేదీ ఉదయం నిద్రలేసాక 5 full day, 6 full day, 7వ తేదీ ఉదయాన్నే 5:08 వరకు దంతధావనం చేసేంత వరకు కొంత మనకు అనుకూల పరిస్థితులు ఉంటూ రెపరెపలాడుతుంటాయి. నెక్స్ట్ అక్కడి నుంచి 4వ పాయింట్ స్టార్ట్ అవుతుంది. 7వ తేదీ ఉదయం 5:08 నుంచి 9వ తేదీ ఉదయం 9:15 వరకు, అది కూడా దాదాపు 50 గంటలు ఎంతో ఉంటుంది. ఈ 50-52 గంటలు ఉంటుంది. ఆ టైంలో కొంచెం ఆవేశం కంట్రోల్ చేసుకోవాలి. డబ్బు లెక్కించేప్పుడు చాలా జాగ్రత్తగా లెక్కేయాలి. ఒక్కసారి పొరపాటు పడవచ్చు. దాని తోడు నేత్ర కానీ లేకపోతే పంటి కానీ ఏదైనా పొరపాటున గట్టిది కొరకన ఇబ్బంది, ఏదైనా కన్ను కొద్దిగా పెయిన్గా ఉంటే రుద్దకండి. ఏదైనా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని దూషించవద్దు, ఎవరిని కోప్పడవద్దు, ఎవరిని విమర్శించవద్దు, ఆవేశం తెచ్చుకోవద్దు. ఇదేం జాగ్రత్తగా చెబుతున్నమాట. దీనికి ఆ శుక్రుడితో మాట్లాడడానికి సంబంధం అంటూ ఏం లేదు, జనరల్ మాటగా చెప్తున్నాం. కొంచెం ఆవేశం ఎందుకంటే మీరు ఆవేశపడినందు కారణంగా ఎదుటివారి దృష్టిలో మీరు కొంచెం పలసపడిపోతారు, అంతే, అంతమించి ఏం కాదు. డబ్బు చాలా జాగ్రత్తగా లెక్క పెట్టండి. ఇచ్చేటప్పుడు లెక్కించుకోండి ఎవరికైనా. అలాగే ఇతర దగ్గర నుంచి పుచ్చుకునేటప్పుడు కూడా మీరు డబ్బు లెక్కించుకోవడానికి ప్రయత్నం ఉంటుంది, చేయండి. ఇక చివరిగా ఉన్నటువంటి 5వ పాయింట్, 9వ తేదీ ఉదయం 9:15 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం వచ్చి, ఇది తోబుట్టువులతో సరదా కబుర్లు కావచ్చు, మిత్రులతో కావచ్చు, హితులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, ఎక్కడన్నా పుణ్యక్షేత్రాల్లో కావచ్చు, లేక కోవెల అంటే టెంపుల్స్లో కానీ దేవస్థానాలు ఎక్కడికి వెళ్ళారనుకో అక్కడ కావచ్చు, అక్కడ పూజారి దాత కావచ్చు, ఎక్కడన్నా కొంచెం సరదా సంభాషణ అంతా కూడా వల్లే వేస్తుంటారు. ఎక్కడెక్కడ విషయాలన్నీ కూడా అప్పుడే టాపిక్ వచ్చేస్తాయి. 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే డబ్బు 4 రూపాయలు ఖర్చు అయినా కూడా ప్రశాంతత ఉంటుంది, సరదా మాట్లాడుతుంటారు. ఆ సరదా మాట్లాడి మీకు ఎక్కడ లేనటువంటి ఆనందం ఉంటుంది. దేనికి? మా రాశి అధిపతి శని దగ్గరికి
28వ తేదీ దాకా శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆయన నా గురించి ఏదో చెప్తాడు, నా కష్టాల గురించి చెప్తాడు, తప్పకుండా నాకేదో పని అయిపోతున్నటువంటి ఒక లోపల ప్రగాఢ విశ్వాసం అనేది ఉంటారు కనుక చాలా అనుకూలంగానే జరిగిపోతుంటుంది. ఇకపోతే ఈ మకర రాశిలో జన్మించినటువంటి జాతకులకి నక్షత్ర సమయాలు ఉన్నాయి, కొన్ని సమయాలు వ్యతిరేకంగా ఉంటాయి. అవి ఎప్పుడంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకి 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2:24 నుంచి 2వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:45 వరకు అది అనుకూలమైనటువంటి సమయం కాదు, విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు, క్రొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా ఉంటే మంచిది. ఇక 2వ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్ర జాతకులకి 2వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:45 నుంచి 3వ తేదీ మంగళవారం సాయంత్రం 4:42 వరకు వారికి అనుకూలం కాదు, శ్రవణం వారికి. కాబట్టి రోజు చేసేటువంటి నిత్యకృత్య కార్యక్రమాలు ఉంటాయి కనుక అలాంటి కార్యక్రమాలపైన మొగ్గు చూపవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం ధనిష్ఠ నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి వారికి 3వ తేదీ మంగళవారం సాయంత్రం 4:42 ప్రారంభమై 4వ తేదీ సాయంత్రం 5:15 వరకు వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు, ఎక్కడ పెండింగ్ లేకుండా మీ కార్యక్రమాలు చేసుకుంటుండండి. ఇవి ముఖ్య సమయాలు. ఇకపోతే మరొక ముఖ్య గమనిక అదేమిటంటే డిసెంబర్ మొదటి వారంలో నేను తిరుపతి పట్టణానికి వస్తున్నానని చెప్పాను, అనౌన్స్ చేశాను. తిరుపతి పట్టణం వెళ్తున్నాను, కేవలం 2 రోజులే ఉంటున్నాను. ఈ 2 రోజులు అపాయింట్మెంట్ ఇచ్చాను, ఫిలప్ అయిపోయినాయి. అయితే ఫిలప్ అయిన తర్వాత చాలా మంచి కాల్స్ వస్తున్నాయి, ఏమండి మేము రావాలనుకుంటున్నామని. అక్కడేమి ఖాళీ లేవు. ఆల్రెడీ ఇటు ఫ్లైట్ టికెట్ బుక్ అయిపోయింది, అటు ఫ్లైట్ టికెట్ బుక్ అయిపోయింది. ఎక్స్టెండ్ చేసుకుంటే నాకు ముఖ్య పనులు ఉన్నాయి. అందుచేత జనవరి నెల 2025 జనవరి నెల మొదటి వారంలో 3 రోజులు మాత్రం తిరుపతిలోనే ఉంటాను, 3 రోజులు. కనుక ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కనుక జనవరిలో ఉంటాను కదా అని డిసెంబర్ 15వ తారీఖు 20వ తారీఖు అవి కూడా పిల్లెత్తకపోతాయి కనుక ముందుగానే మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇక డిసెంబర్ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ లోపల రాజమండ్రిలో ఓన్లీ 2 డేస్ మాత్రమే ఉంటాను, రాజమండ్రిలో ఉంటాను. కనుక ఆ రాజమండ్రి పరిసర ప్రాంతాలు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, ఆ పక్కన బెరంపురం దాకా ఉన్నారనమాట. అక్కడ వారు ఆ వెస్ట్ బెంగాల్ వారు కూడా వస్తుంటారు. కనుక ఎక్కడైనా సరే వారైనా సరే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నెంబర్ 9348632385 9348632385 ఈ నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఫోన్ చేస్తే లిఫ్ట్ కాలేదండి అని కూడా ఫిర్యాదు చేసేవారు ఉంటారు. 1-2 సార్లు ట్రై చేయండి, లేదా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టి మాకు ఇట్లా అపాయింట్మెంట్ కావాలి కాల్ చేయండి అంటే మీరు కాల్ చేస్తారు. శుభం.